హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము విజయ్ యూట్యూబ్ ఛానల్. ఎర్లీ 4 o'clock అయితే లేచాను. చాలా రోజుల తర్వాత అయితే ఎంత మార్నింగ్ లేచాను. ఎందుకంటే మేము మా హస్బెండ్ నేను చిన్న తిరుపతి స్టార్ట్ అవుతాం, ద్వారకా తిరుమల. సో ఇలా మార్నింగ్కి లేచాను అనమాట. సో ఇప్పుడైతే రెడీ అయిపోతాను. ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. అక్కడికి వెళ్ళాక వెళ్ళిపోతామా? గోవిందా గోవిందా. చూడండి ఫ్రెండ్స్, మంచు మా సైడ్ అయితే ఎలా కనిపిస్తుందో. కొద్దిగా వెళ్తురు వచ్చాకైతే క్లియర్ గా కనిపిస్తుంది. నేను మార్నింగ్ 4కి లేచాను, బట్ అప్పుడు ఏం కనిపించలేదు నాకు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ర్యాంగ్ లేచాను కానీ ఇంట్లో అన్ని పనులు చూసుకొని బయలుదేరాలి కదా. వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది, లేట్. అందుకు హాయ్. సో ఫ్రెండ్స్, మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అయినప్పుడు 6 అయిపోయింది. వచ్చేసరికి ఇప్పుడు అయ్యింది. సార్, ప్రసాద్ సార్, మనం ఎక్కడికి వచ్చాం? మార్నింగ్ 6కి బయలుదేరాము. ద్వారకా తిరుమల అయితే వచ్చేసామా, చూద్దాం. వచ్చేయండి. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోతాం, దర్శనం చేసుకుంటాం. ఫ్రెండ్స్, పెద్ద ఏనుగు చూడండి, అందరూ ఫ్రూట్స్ ఇస్తున్నారు, తింటుంది. ఫ్రెండ్స్, దర్శనానికి వెళ్ళే స్టార్టింగ్ లో అయితే ఈ గజరాజు అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనమాట. మేము కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. చిన్నోడా, లాస్ట్ టైం నువ్వు ఎప్పుడొచ్చా? 10 years బ్యాక్ వచ్చాం. ఫ్రెండ్స్, సేమ్ ఇది టీటీడీ లానే ఉంది. ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసాం. బయట చూడండి, చాలా బాగుంది. సేమ్ ఇది టీటీడీ లానే ఉంది. హస్బెండ్ వచ్చేసి ఇక్కడ ఫోటో తీసుకున్నారు స్వామికి. వచ్చేసాం ఫ్రెండ్స్, దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చాక మళ్ళీ అయితే కలుద్దాం. మొబైల్ లోపలికి వెళ్ళలేదు. ఫ్రెండ్స్, మా దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఎంతసేపు అయింది దర్శనం? 1 hour పట్టింది. క్రౌడ్ ఎక్కువ ఉన్నది చాలా ఇక్కడ. ఈ రోజు వచ్చే సండే ఒకటి, అది కార్తీక మాసం కదా ఫ్రెండ్స్. సో క్రౌడ్ అయితే చాలా ఉంది. మా చిన్నోడు అలసిపోయాడు పాపం. ఫ్రెండ్స్, ఆ శ్రీవారి దగ్గరికి వెళ్ళడానికి మెట్ల దారి అనమాట, దక్షిణ గోపురం. క్లాసికల్ డాన్సర్స్ అయితే ప్రోగ్రామ్ ఇస్తారు కదా అందరూ. క్రౌడ్ అయితే చాలా ఉంది. నేను 1 hour పట్టింది దర్శనానికి. ఫ్రెండ్స్, ఇక్కడ కోలాటం అయితే చేస్తున్నారు శ్రీవారి సన్నిధిలో, చూసేయండి.
తర్వాత దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక ఆ స్వామివారి ప్రసాదం నిత్య అన్నదానం అయితే భోజనం చేసేసాం. తీసుకుంటావు ఇవి? అదే ఆలోచిస్తున్నాను ఏంటి అవుతుందా అవ్వదా దానికి. అలా బయటికి రాగానే నాకైతే స్టోర్ కనబడింది. ద్వారకా తిరుమలలో జ్ఞాపకంగా ఏదైనా ఉంటే బాగుంటుందని అయితే నేను గాజులు అండ్ ఇంకా ఏవేవి అవసరమో తీసేసుకున్నాను. హాయ్ హాయ్ డూడ్. హాయ్ డ్యూడ్, వెల్కమ్ టు ద్వారకా తిరుమల. హాయ్ డూడ్. ఇలా అయితే మా దర్శనం కంప్లీట్ చేసుకొని ఆ శ్రీవారికి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టేసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.